ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభము, జయము కలుగును గాక. ఆమేన్. దేవుడు మనకు ఈరోజు ఇచ్చిన వాక్య భాగం అనుదిన ఆహారం. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, మొదటి అధ్యాయం 10వ వచనం, రెండవ భాగం. దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబోవు ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చునని ఎదురు చూచుటకు మీరెలాగ దేవుని వైపు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. అంటే ముఖ్య భాగము మీరెలాగ దేవుని వైపు తిరిగితిరో. అంటే ఈ యొక్క మాట దేవుని వైపు తిరుగుట అన్నది చాలా ప్రాధాన్యమైన మాట. ఇది మారు మనస్సుకు సాదృశ్యంగా ఉంది. మనం వెళ్ళే దారిలో అంటే ఈ తెస్సలోనిక రాసిన సంఘపు వారు విగ్రహారాధికులు విగ్రహారాధనను విడిచిపెట్టి జీవము గల దేవుని వైపు తిరిగారు. ఎందుకు? ఆయన ఉగ్రత నుండి తప్పించడానికి పరలోకం నుండి వస్తారు అని చెప్పి వారు విశ్వసించి, దేవుణ్ణి విశ్వసించి విగ్రహారాధనని విడిచిపెట్టి దేవుని వైపు తిరిగారు. ఈరోజు అనేకమైన మందికి విగ్రహారాధికులకి వారు తెలుసుకొని దేవుని వైపు తిరుగుట చాలా ముఖ్యమైన అంశము. ఈ విగ్రహారాధన అన్నది, ఈ మారు మనస్సు అన్నది అందరికీ అవసరమే. అన్యజనులకు, క్రైస్తవులకు కూడా చాలా ప్రాముఖ్యమైనది. విగ్రహారాధన అంటే చెక్కతో చేసిందో, రాయితో చేసిందో, మట్టితో చేసింది అయి మాత్రమే కాదు గాని, మన హృదయంలో దేనికైతే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామో, దేవునికి తప్పించి దేనికైతే ఎక్కువ ప్రాధాన్యత మన హృదయంలో ఇస్తున్నామో దానిని విగ్రహారాధనగా దేవుడు మనకు తెలియజేశారు. కాబట్టి అది నీకు ఉద్యోగమై ఉండొచ్చు, లేక వ్యాపారమై ఉండొచ్చు, లేదా నీ భార్య కావచ్చు, నీ భర్త కావచ్చు, నీ పిల్లలు కావచ్చు, నీ తల్లిదండ్రులు కావచ్చు. దేనికి నువ్వు ప్రాధాన్యత ఇస్తున్నావు? జీవము గల దేవునికి ఇస్తున్నావా? లేదంటే దేనికి ఇస్తున్నావు? ఈ లోకపరమైన వాటి కొరకు, లోక సంబంధాల కొరకు ఇస్తున్నావా? దేనికి ఇస్తున్నావు? నీ హృదయంలో ఎక్కువ ప్రాధాన్యత ఏదుంది? దాన్ని విడిచిపెట్టి నువ్వు దేనికైనా ఇచ్చినట్లయితే, దానిని విడిచిపెట్టి దేవునికి ప్రాధాన్యత ఇచ్చినట్లయితే నువ్వు దేవుని వైపు తిరిగిన వాడుగా ఉంటావు. దేవుని వైపు తిరుగుట అంటే నువ్వు వెళ్ళే ప్రతి మార్గంలో దేవుడు ఉన్నాడా లేడా? దేవుడు లేడు అని నీకు నిర్ధారణ అయితే, దేవునికి ఇష్టం లేదు అని నువ్వు నిర్ధారణ చేసుకోగలిగితే, దాన్ని విడిచిపెట్టి దేవుని వైపు తిరగడమే ప్రాముఖ్యమైన విషయం. క్రైస్తవ్యానికి ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి మనం చూపే ఆసక్తి దేవునికి మించినది ఏదైనా ఉంటే అది హృదయములో చేసే విగ్రహారాధన. అందుకనే అబ్రహాము గారిని దేవుడు ఏమడిగాడంటే, అబ్రహాము చంద్ర దేవత విగ్రహారాధికుడు. అయితే దేవుని నమ్మాడు, నీతిగా ఎంచబడ్డాడు. వాటిని విడిచిపెట్టి దేవుని వైపు తిరిగాడు. భౌతికపరమైన విగ్రహాన్ని విడిచిపెట్టాడు. ఆత్మీయమైన విగ్రహాన్ని చేసుకున్నాడు. అంటే హృదయంలో ఎక్కువ ప్రాధాన్యత నువ్వు ప్రేమించుచున్న నీ ఒక్కడైన నీ కుమారుణ్ణి, అంటే ఆయనకి సంబంధించి ఆయన హృదయంలో ఎక్కువ ఎవరిని ప్రేమిస్తున్నాడు అంటే ఇస్సాకుని ప్రేమిస్తున్నాడు. హృదయంలో ఎక్కువ ప్రాధాన్యత నువ్వు ఎవరికిస్తావో, దేనికిస్తావో, అది వస్తువే కావచ్చు, మనిషే కావచ్చు, ఉద్యోగమే కావచ్చు, వ్యాపారమే కావచ్చు. దేనికైతే నువ్వు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నావో అది నీ హృదయంలో ఒక విగ్రహారాధన. దాన్ని విడిచిపెట్టి దేవుని వైపుకు తిరిగినట్లయితే దేవుడు రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించడానికి పరలోకం నుండి వచ్చినప్పుడు ఆయన మన హృదయంలో ఆయన మీద మనకున్న ఆసక్తి, ఆయన మీద మనకున్న విశ్వాసము చూచి మనల్ని ఉగ్రత నుండి తప్పించి దేవుడు తన పరలోక రాజ్యానికి చేర్చుకోవడానికి ఇష్టపడతాడు. కాబట్టి ఇట్టి వాగ్దానము, ఇట్టి యొక్క వాక్య ప్రకారంగా మన జీవితాల్ని మనం మంచి పునాది మీద కట్టుకోగలిగితే పరలోక రాజ్యంలో మనము నిత్యము ఆయనతో జీవించడానికి, నిత్య జీవము ఆయన అనుగ్రహించడానికి మంచిగా మనకు ఈ వాక్యం మీద మనం మన జీవితాలను కట్టుకున్నట్లయితే పరలోక రాజ్య వారసులుగా నిత్యము ఆయనతో జీవించే వారముగా ఉంటాం. ఇటు కృప మనకు, మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయునుగాక. కృపగల దేవ, దయగల తండ్రి, కనికరం కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయా చెప్పబడిన వాక్యము మా జీవితంలో నెరవేరునట్లు మేము నాయన మా హృదయంలో ప్రతి ఒక్క విగ్రహాన్ని విడిచిపెట్టి మొదటి ప్రాధాన్యత మీకు ఇచ్చినట్లుగా
ఈ వాక్య ప్రకారం జీవించినట్లుగా కృప దయచేయమని మమ్మల్ని, మా కుటుంబాల్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీరు కోపించుచూనే వాత్సల్యత చూపించే దేవుడు. కాబట్టి నాయనా, మేము చేసిన ప్రతి ఒక్క విగ్రహారాధనను విడిచిపెట్టి మేము మీ వైపు తిరగాలని ఆశపడుచున్నాం. కాబట్టి మమ్మల్ని, మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకొని మీ పరలోక రాజ్యంలో చేర్చుకోమని మిక్కిలి వినయంగా మా ప్రియ రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకొని ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభము, జయము కలుగును గాక. ఆమేన్.